హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుమంత్. ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ పోలీస్ జాబ్స్ కోచింగ్ సెంటర్. ఎవరైతే పోలీస్ జాబ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారికి గుడ్ న్యూస్ అండి. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ రానే వచ్చిందండి. మనకి ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో దాంట్లో హోంశాఖకి సంబంధించి 2778 పోస్టులు రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి చాలామంది నోటిఫికేషన్ ఎప్పుడండి, ఓకే నోటిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది ఓకే అనే విషయం అడుగుతున్నారు. ఓకే, మనకి నోటిఫికేషన్ వచ్చేపాటికి ఆగస్టులో నోటిఫికేషన్ అండి. ఆగస్టు 15న మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి లాస్ట్ టైం నోటిఫికేషన్ ఏదైతే లాస్ట్ టైం 2022 నోటిఫికేషన్ ఉందో దాంట్లో ఓన్లీ సివిల్ ఏపీఎస్వి మాత్రమే రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ నోటిఫికేషన్స్లో సివిల్ కానిస్టేబుల్ ఉంది, ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నాయి, జైలు వార్డెన్ ఉన్నాయి, ఎస్విఎఫ్ ఉన్నాయి, అలాగే ఏపీఎస్పి ఉంది, అలాగే ఫైర్ ఉంది. ఓకే, ఆల్ కేటగిరీస్ కలిపి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. దీంట్లో కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, అలాగే ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. చాలామంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది 10,000 వరకు నోటిఫికేషన్ వచ్చింది అనుకున్నామండి. ప్రజెంట్ 2778 పోస్టులే వచ్చినాయి సార్ అని చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. ఇది మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అండి. ఓకే, ఏంటంటే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్లో కొత్త నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ పోస్టులు ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఓకే, మనం ఆ అవకాశం కూడా లేకపోలేదు, మనం చెప్పలేము. ఓకే, ఇంక్రీజ్ చేయొచ్చు కూడా. ఓకే, పోస్టులు అయితే ప్రజెంట్ 2778 పోస్టులు ఉన్నాయి. మేల్ ఫిమేల్ ఇద్దరు ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, ఎగ్జామ్ మనం తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, బోత్ లాంగ్వేజెస్ ఉంటుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదండి. మనకి ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్లో రేపు మండే నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, రేపు మండే నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు మనం ఇప్పుడు నుండే ప్రిపేర్ అవ్వాలి? ఓకే, మనకి ఎప్పుడు ఆగస్టులో నోటిఫికేషను, ఆగస్టు తర్వాత కదండి ఆగస్టులో నోటిఫికేషన్ వచ్చింది, అక్కడ నుండి టైం ఉంటుందేమో కదా, అప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు అని చాలామంది ఆలోచిస్తున్నారు. లేదండి, మనకి 5 months బిఫోరే మనకి నోటిఫికేషన్ గురించి ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ గురించి మనకి అప్డేట్ వచ్చిందో, ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారో ఇప్పటి నుండి మనకి ఆగస్టుకి వచ్చేపాటికి 5 months గ్యాప్ ఉందండి. ఓకే, ఈ 5 monthsలో మనం సబ్జెక్ట్ కానీ గెయిన్ చేసుకొని ఫుల్గా ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోగలిగితే 100% జాబ్ మన చేతిలో ఉన్నట్టండి. ఓకే, చాలామంది నోటిఫికేషన్ చాలామంది చేసే మిస్టేక్ కూడా అదేనండి. ఏం చేస్తున్నారు, నోటిఫికేషన్ పడిన తర్వాత వస్తున్నారు, అది రాంగ్ స్టెప్. ఎందుకంటే అక్కడ నుండి మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్లో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నారు కాబట్టి నోటిఫికేషన్ అనేది చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ జరగడం జరుగుతుంది. ఓకే, ఈ రిక్రూట్మెంట్ చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది, అలాగే చాలా ఫాస్ట్గా వాళ్ళకి ట్రైనింగ్ పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఏదైతే 2022 నోటిఫికేషన్ ఉందో ఆల్రెడీ ఇప్పుడు ఆ బ్యాచ్ రిక్రూట్ అయిపోయి ట్రైనింగ్ సెక్షన్లో ఉన్నారు. ఆ ట్రైనింగ్ వచ్చేలోపు వీళ్ళు మళ్ళీ కొత్త బ్యాచ్ ఒకటి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఏదైతే ఈ నోటిఫికేషను 2778 పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ రిక్రూట్మెంట్తో ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే, బాగా గుర్తుంచుకోవాలా, మనం జాబ్ కొట్టాలి అంటే ముందు నుండే ప్రిపరేషన్ ఉండాలి. ఓకే, ఎందుకంటే మనకి 2022 నుండి పోలీస్ కానిస్టేబుల్, ఏపీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ నోటిఫికేషన్ లేదు. చాలామంది ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు నుండి కానీ, ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. ఓకే, అందుకని ఇప్పుడు నుండి పక్కాగా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఇటు సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలండి. గ్రౌండ్ వర్క్ ఓకే, సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మన డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతా ఓన్లీ సబ్జెక్ట్ మీదే ఉండాలి. ఓకే, ఎక్కువ ఫోకస్ అంతా సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఫిలిమ్స్ ఉంటుంది. ఓకే, ఫిలిమ్స్ వచ్చి 200 మార్క్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. దాంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30%, బీసీ వాళ్ళకి 35%, ఓసీ వాళ్ళకి 40%. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ వస్తే క్వాలిఫై ఉంటుంది, బీసీ వాళ్ళకి 70 మార్క్స్, ఓసీ వాళ్ళకి 80 మార్క్స్. ఫిలిమ్స్ ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే. ఓకే, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ కూడా 200 మార్క్స్గా ఉంటుంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్లో స్కోర్ ఎవరైతే చేసుకుంటారో ఎక్కువ మార్క్స్ వస్తాయో వారికి మాత్రమే ఉద్యోగం రావడం జరుగుతుంది.
ఓకే, మీరు బాగా గుర్తుంచుకోండి, ఈవెంట్స్ మీద ఫోకస్ కాదండి, ఈవెంట్స్ మీద ఫోకస్ తగ్గించేసి, అంటే దాన్ని మేము ఆపేయమని చెప్పట్లేదు. ఇక్కడ మన ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్లో ఇటు సబ్జెక్ట్ కోచింగ్ ఉంటుంది, అలాగే ఈవెంట్స్ కోచింగ్ ఉంటుంది. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, నాకు సబ్జెక్ట్ కొంచెం నాలెడ్జ్ తక్కువగా ఉందండి, నేను కొంచెం మెరిట్ కొట్టుకొని ఈవెంట్స్ మెరిట్ కొట్టుకొని ఏఆర్ కానిస్టేబుల్ కానీ ఏపీఎస్పీ కానీ ఇలాంటి వాటి మీద వెళ్దాం అనుకుంటున్నారు. ఓకే అండి, నో ప్రాబ్లం, అది ఇబ్బంది లేదు. కానీ మన పోలీస్ జాబ్స్లో సివిల్ కానిస్టేబుల్ కానీ సివిల్ ఎస్ఐ కానీ జాబ్ కొడితే దాని రేంజ్ వేరుగా ఉంటుంది. ఓకే, మనం ఇటు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తాం, కానీ ఇటు సబ్జెక్టు ప్రాక్టీస్ చేస్తాం, కానీ ఫోకస్ అంతా ఎక్కువ సబ్జెక్ట్ మీద పెట్టండి. ఓకే, మనకి 5 months గ్యాప్ ఉందండి మన నోటిఫికేషన్కి. August 15th నోటిఫికేషన్ కాబట్టి మనకి 5 months గ్యాప్ ఉంది. ఈ 5 monthsలో మీరు పక్కా ఇంతవాటికి సబ్జెక్టు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్ టచ్ లేని వాళ్ళు కూడా, ఎవరైతే రీసెంట్గా ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న పర్సన్స్ కూడా జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, బాగా గుర్తుంచుకోండి, జాబ్ కొట్టుకోవడానికి న్యూ క్యాండిడేట్స్ కూడా ట్రై చేయడం కాదండి, ఖచ్చితంగా గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, మీరు కానీ ఇప్పుడు నుండి కానీ ప్రిపేర్ అవ్వగలిగితే 100% జాబ్ కొట్టుకుంటారు. అది బాగా గుర్తుంచుకోండి. మనకి ఈ ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్లో రేపు మండే నుండే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేసాము. ఓకే, చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, అలాగే గ్రౌండ్ వర్క్ ఉంటుంది, అలాగే క్లాసెస్ ఉంటాయి. ఓకే, మీకు బుక్స్ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రన్నింగ్ డ్రెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బాగా గుర్తుంచుకోండి, ఎవరైతే ముందు నుండే పక్కా ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అవుతున్నామో వాళ్ళకి 100% జాబ్ కన్ఫామ్గా వస్తుంది. దానికి మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఓకే, దాన్ని లేట్ చేసుకోవద్దండి. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారు త్వరగా వచ్చి జాయిన్ అవ్వండి. ఓకే, మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా మాకు కాల్ చేయండి. ఇది ఎక్సలెంట్ కోచింగ్ సెంటర్ విజయవాడ. మా ఫోన్ నెంబర్ వచ్చి 9248484832. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.